హాయ్ అండి. మార్నింగ్ రొటీన్ పనులు ఒక అమ్మగా ఒక మదర్గా ఏమేమి పనులు ఉంటాయో తెలుసు కదా అందరికీ. ఇది రాత్రి 9 గిన్నెలన్నీ సర్దుకోవటం. ఆరిపోయి ఉంటాయి కదండి, ఆరిపోయినవన్నీ సర్ది పెట్టేసుకుంటే బాగుంటుంది. వేస్ట్ అండి, మనం ఈ బిర్యానీలు అవి తెచ్చుకుంటాం కదా బాక్సులు, ఆ బాక్సులు నేను దాచిపెట్టి పెడతాను. ఎప్పుడన్నా ఏదో ఒకటి రీయూజ్ వాడుకోవచ్చు. దేనికన్నా మొక్కలు వేసుకోవటం, చిన్న పుదీనా మొక్కలు అలాంటివి కూడా పెట్టుకోవచ్చు. వీటిల్లో అల్లం కానీ అలా నేను చేస్తుంటాను. ఏదో ఒకటి పడేయనండి. ఎవరైనా అవసరమే దాచిపెట్టుకోండి, ఎప్పుడైనా ఏదో దానికి ఉపయోగపడతాయి. అంటే స్టాక్ ఉండే పెట్టకూడదు, వాటిల్లో అప్పటికప్పుడు వాడుకునే దానికి ఉపయోగపడుతుంది. గిన్నెలన్నీ సర్దుకోవటం, తోమనివన్నీ. గ్యాస్ బండ క్లీన్ చేసుకుందాం. హాయ్ అండి అందరికీ, మదర్స్ డే శుభాకాంక్షలు. ఈరోజు హ్యాపీ మదర్స్ డే కదా, అందరి అమ్మలకి మదర్స్ డే శుభాకాంక్షలు. పిల్లలందరూ అమ్మని బాగా చూసుకోండి, బాధ పెట్టద్దు. వాళ్ళు ఇప్పుడు మీరు పిల్లలతో ఎంత పడుతున్నారో అంత కష్టపడి మీ పిల్లల్ని కూడా మిమ్మల్ని కూడా పెంచుంటారు. అందుకని ఆలోచించుకోండి. మొత్తం గ్యాస్ బండ క్లీన్ చేసుకోవటం, మీకు టిఫిన్లు చేయటం, స్కూల్కి పంపటం, ఎంత పనులు ఉన్నాయండి. అవన్నీ అమ్మోళ్ళు ఒక్కరే చేసుకున్నారు కదా. మొత్తం క్లీన్ అయిపోతుంది. నెక్స్ట్ డైనింగ్ టేబుల్ కూడా మార్నింగ్ పనులన్నీ ఇలాగ అయిపోతేనే మనకి రొటీన్గా ప్రశాంతంగా ఉంటుందండి. లేదంటే ఎక్కడ పనులు అక్కడ ఉంటే చాలా చిరాకుగా ఉంటుంది కదా. పూలు 3 రోజులు అయిందండి కట్టి, అవి ఇంకా వాడిపోతున్నాయి అని కనకాంబరాలు నేను ఇంక పెట్టేసుకున్నాను. ఎవరు పెట్టుకోమన్నా వాళ్ళు పెట్టుకోలేదు, అందుకని నేనే పెట్టేసుకున్నా. అయిపోయింది. ఫస్ట్ ఒక గ్లాసు హాట్ వాటర్, గ్లాస్ ఫస్ట్ మనం బోర్లో నుంచి వచ్చే వాటరే ఒక గ్లాస్ వాటర్ తాగేస్తానండి. నెక్స్ట్ అయిపోయినాక టీ పెట్టేస్తాను. మీలో ఎంతమందికి బెల్లం టీ అంటే ఇష్టం అండి? నేను డైలీ బెల్లం టీయే తాగుతాను. మీరు కూడా ఈరోజు నుంచి స్టార్ట్ చేయండి. చాలా మంచిది హెల్త్కి కూడా బెల్లం టీ తాగితే. ఈ షుగర్ వాళ్ళు వీళ్ళు చక్కెర వాడకూడదు అంటారు కదండి. మామూలు వాళ్ళైనా కూడా షుగర్ పెద్దగా వాడకూడదు అంటారు కదా. అందుకని బెల్లం టీ మేము ఎప్పటి నుంచో బెల్లం టీయే వాడతామండి, అసలు చక్కెరే వాడను. తాగుతున్నాయి. ఇందాక మా వారు ఊరు వెళ్తుంటే పెట్టాను టీ.
అప్పుడు నాకు పని కాలేదని ఆయన వరకు ఇచ్చాను. నావి ఉన్నాయి, ఇప్పుడు నావి వెయిట్ చేస్తున్నాను. ఇప్పుడు తాగుతాను. టీ వేడెక్కడమే కదండి, కాగినవి. బెల్లం కట్ చేసి వేసుకున్నాను నేను. మామూలుగా ఇంట్లో మనం 1 కిలో తెచ్చి దంచి పెట్టేసుకుంటే డైలీ 1 స్పూన్ వేసుకొని తాగేసేయచ్చు. గ్యాస్ ఆపుతున్నాను. నేను అన్నీ మిగిలిస్తుంటానండి, ఎక్కువ గిన్నెలు పడకుండా. ఇందాక చాకు వాడాను బెల్లం కట్ చేయడానికి, అందుకని ఇంకా దాంతో తిప్పేస్తున్నా. మీరు కూడా ఎవరైనా ఇలా చేస్తారా? మీ దేవి అంటే అన్నీ పొదుపు కదండి, పొదుపు ఇంకా ఈజీగా టేస్టీగా ఉండేటట్టు చేస్తుంటుంది. టీ తాగుతూ మాట్లాడుకుందాం. జలుబు చేస్తుందండి కొంచెం, అందుకే గొంతు రాపుగా ఉంది, ఏమనుకోబాకండి. 3 రోజుల నుంచి అందుకే వీడియోలు కూడా పెద్దగా చేయలేదు. రండి టీ తాగుతూ మాట్లాడుకుందాం. హ్యాపీ మదర్స్ డే అండి అందరికీ. మదర్స్ డే శుభాకాంక్షలు మళ్ళీ చెప్తున్నాను. టీ తాగుతున్నాను. చాలా బాగున్నాయండి. మీరు కూడా బెల్లం టీ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. హెల్త్కి కూడా చాలా మంచిదండి. మేము దాదాపు ఒక 5 years నుంచి ఇలాగే బెల్లం టీయే తాగుతాం. ఇంట్లో కూడా అసలు షుగర్ వాడే పనే లేదు, బెల్లమే అన్ని. పాయసం చేసినా కూడా బెల్లంతోనే పాయసం చేస్తాం మేము. గొంతు బాగా జలుబు చేస్తుందని కొంచెం ఘాటుగా అల్లం వేసి టీ పెట్టానండి. ఎండలు బాగా మండిపోతున్నాయి కదండి, అందరూ జాగ్రత్త. బయటకు వెళ్ళబాకండి ఉదయం 12-11 నుంచి. ఏమైనా పనులున్నా ముందే చూసేసుకోండి. అసలు ఉదయాన్నే వచ్చే ఎండ ఎక్కువ అండి, సాయంత్రం అన్నా కొంచెం చల్లగా ఉంటుంది, కానీ ఎక్కువ వేడి వస్తుంది, తినబాకండి. మదర్ ఇది చాలా ఇంపార్టెంట్ అండి. మదర్ అమ్మ విలువ తెలుసుకోండి ఉన్నప్పుడే. థ్యాంక్ యూ అండి.